ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మనందరినీ సజీవంగా ఆరోగ్యముగా ఆశీర్వాదంతో కాచి కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో చెడు వార్తలు వింటున్నాం, కానీ అందులో మనల్ని ఆరోగ్యముగా కాపాడుతూ క్షేమంగా కాపాడుతూ మనందరినీ కూడా దేవుడు ఏ రీతిగా చూస్తున్న ఆ దేవదేవునికి మనందరము కలిసి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదమ్మా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 91వ దావీదు కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదును. ఇక్కడ చూడండి, అతడు అంటే ఎవరు? ఆయన చెప్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాను. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుణ్ణి ప్రేమించేవారు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నన్ను ఎవరైతే గణపరుస్తారో, నాకెవరైతే మొదటి స్థానం ఇస్తారో, నిజంగా నన్ను ఎవరైతే హత్తుకొని ఉంటారో వారికంట ఎలాంటి కార్యాలు, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి అపాయాలు వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు వారిని ఏం చేస్తాడట? తప్పిస్తాడట. మరి నాకు కొద్దంటే ఒక 8 సంవత్సరాల క్రితము నేను నా భర్త గారు ఇద్దరము కూడా ఈ రోడ్డు దాటి క్రాస్ చేసి ఇంకొక రోడ్లోకి వెళ్ళాలన్నమాట. అంటే ఇటొచ్చే బస్సుల నుంచి దిగి క్రాస్ చేసి, ఇటొచ్చే బస్సుల నుంచి దిగి క్రాస్ చేసి గట్టెక్కాలి. అంటే నేను అపాయం తప్పించడం గురించి చెప్తున్నా. మా వారు గబగబా, మా అయ్యగారు గబగబా దాటి వెళ్ళిపోయారు. నేను దాడుతున్నాను లేదో ఆయన చూసుకోలేదు. నేను దాడుతూ గట్టు ఒక మధ్యలో, అంటే అనుకోకుండా ఎక్కి దాటం కదా, అనుకూలం లేని స్థలం అన్నమాట అది. ఒక గట్టు ఎక్కి ఆయన దాటి వెళ్ళిపోయారు. నేను గట్టు ఎక్కాను అనుకున్నాను. ఒక కాలు ముందుకేసాను, ఒక కాలు వెనక్కేసి అంతెత్తున్న గట్టు మీద నా కాలు స్లిప్ అయిపోయింది. నా పక్కనే నా బస్సు కింద కరెక్ట్గా ఉండాలి. ఇక నా కాలు స్లిప్ అయిపోయింది. కొంచెం ఎత్తు చెప్పు కదా, ఆ చెప్పు వేసుకుని ఇట్లా పడిపోయి వెనక్కి పడిపోతూ యేసయ్యాని గట్టిగా కేకేసి, బ్యాలెన్స్ తప్పిపోయి మనం పడిపోతామే, అప్పుడు యేసయ్యాని గట్టి కేకేసి నేను అనుకుంటున్నా ఇంకా అయిపోయింది ఈ కేకే, ఇక నన్ను దేవుని దగ్గరికి చేర్చాలి అనుకున్నాక అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నారు అని యేసయ్యాని కేకేయంగానే ఇంకా బస్ కింద నేను తుక్కు అయిపోయాను అనుకున్నాను. కానీ ఎవరో తెలీదు నా చేయి పట్టుకుని లాగి, కన్ను మూసి తెరిచేలోపు లాగి నన్ను ఆ గట్టు మీద నుంచోబెట్టారు. అప్పటికే మా వారు దాటేశారు, వెళ్ళిపోయారు. అంటే రోడ్డు క్రాస్ చేసేసారు, వెళ్ళిపోయారు. నేను ఇక అసలు ఒక్క 5 నిమిషాలు అక్కడ గట్టిగా నిలబడిపోయి ఒళ్ళంతా షేక్ వచ్చేసింది, భయం వేసేసింది. గడగడ ఉనికిపోతూ ఏడుస్తూ, యేసయ్యా నీకు స్తోత్రం, ఏం జరిగింది, ఎవరు నన్ను లాగారు, ఎవరు నన్ను పట్టుకున్నారని చూస్తే అక్కడ వాహనాలు ఇటు వెళ్ళిపోతున్నాయి. నేను మధ్యలో నిలబడి ఉన్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు గనక నేను నా యేసయ్య నన్ను తప్పించకపోతే, నా యేసయ్య నన్ను రక్షించకపోతే నేను కనీసం ఎత్తడానికి కూడా ముక్కలు దొరికేవి కాదు అని నేను ఎంతగానో దేవునికి స్తుతించాను. కొంత దూరం వెళ్ళిపోయినా మా వారు అప్పుడు, ఏంటమ్మాయి రాలేదు నువ్వు అంటున్నారు కదా. నిజంగా నేను ఇట్లా పడిపోబోయానంటే, అయ్యో ఎందుకు, వెనకాల దాటొచ్చు కదా అన్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, నీ ప్రేమ దేవుని మీద అత్యధికంగా ఉండాలి. లోకంలో ఉన్న దానిమంటే కదా, తిండి మీద, మన భోజనం మీద, మన బట్ట మీద, ఆ తర్వాత మన శరీరం మీద, మన పిల్లల మీద, మన భర్త మీద, మన ఇంటి మీద మనకెంతో ప్రేమ ఉంటుంది. మన ప్రాణం మీద కూడా మనకి చాలా ప్రేమ ఉంటుంది. కానీ అవన్నీ ఏమి ప్రమాదం వచ్చినప్పుడు కానీ, అపాయం వచ్చినప్పుడు కానీ, వేదన బాధ కలిగినప్పుడు కానీ మనల్ని తప్పించలేవు. కానీ
దేవుణ్ణి అందుకంటున్నాడు, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఏమా అందరూ అయ్యా ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుంటాయి కదూ. ప్రమాదాల నుంచి తప్పించుంటాడు, అనారోగ్యాలు మరణ పంచుల వరకు వెళ్ళి మిమ్మల్ని తప్పించాడు అంటే దేవుడు, కష్టాల్లో తప్పించాడు అంటే, అవమానాల్లో తప్పించాడంటే, నిజంగా అనేకమైన సమస్యలు వ్యాధుల్లో నుంచి తప్పించాడు అంటే కేవలము నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానం బట్టే. కానీ మనలో ఏ యోగ్యత లేదు. మనం ప్రేమించే ప్రేమ కూడా దేవునికి చాలా తక్కువైనది. ఆయన ప్రేమించే ప్రేమ ఎంత అమూల్యమైనదో మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ చాలా చాలా చులకనైనది, తక్కువైంది. అయినా సరే ఆయన కృప మన మీద ఎంత బలంగా ఉంటుంది. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడు. ప్రతి క్షణము అందరు భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, పిల్లలు వదిలిపెట్టుకొచ్చి ఆపదకాల సమయంలో ఆ దేవాతి దేవుడు ఏ నిమిషంలో వచ్చి మనం తప్పిస్తాడో, ఏ నిమిషంలో మన ప్రాణాన్ని బాగు చేస్తాడో, ఏ నిమిషంలో ఆయన మనలను గణపరుస్తాడో అది దేవునికే తెలుసు, మనకే తెలుసు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరిగినాయి. దాని అంతటికీ కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో చేసిన ప్రేమ, నువ్వు ప్రార్థన, నీ విధేయతను ఎన్నోసార్లు ప్రభు నీకు చేశాడు. ఇది కూడా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇది ఎందుకు చేయడు చెప్పు? కలవరపడబాకు, నెమ్మదిగా ఉండి ప్రభు చేతిలోనికి మనల్ని మనం అప్పగించుకున్నట్టయితే తప్పకుండా మనకొచ్చే అపాయాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, బలహీనతలు, శోధనలు అన్నీ తప్పిస్తాడు. అటువంటి కృప దేవుడి దినం మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలంన ప్రతి ఒక్క బిడ్డని నాయన తప్పిస్తున్నావు. నిజంగా పడుకుని లెగుస్తున్నామంటే నీ కృప, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృప. ఏ బిడ్డ అయితే బాధ వేదనలో తప్పించమని ప్రార్థిస్తుందో వారందరికీ స్వస్థత, విడుదల ఇచ్చి మీరు దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.